మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మొన్న నేను ఒక వీడియో చూశానండి. అద్దం కూడా వాస్తులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే డూస్ ఆర్ డోంట్స్ అన్నట్టు, డూ ఆర్ డై అన్న విధంగా అయితే లావిష్ రిజల్ట్ వస్తుందని, లేకపోతే అంతే పాతాళానికి పడే చేసే అంత కూడా అవకాశం ఉంటుంది. ఈవెన్ ద పిక్చర్ ఫ్రేమ్స్ ఆఫ్ ఆర్స్, మన పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కానివ్వండి, ఫ్యామిలీ సంబంధించిన ఫోటోలు కానివ్వండి, రాంగ్ ప్లేసెస్లో పెడితే కూడా బ్యాడ్ అండ్ గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని విన్నాను. అయితే దాని గురించి తెలుసుకుందాం గురుగారు. జస్ట్ బికాజ్ మనం అద్దం అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాము, బాత్రూమ్ బయట పెట్టేసుకుంటాము, పొజిషన్స్ మనకు తెలియవు. కానీ ఆ చిన్న చేంజ్ వల్ల కూడా చాలా మంచి బ్యూటిఫుల్ చేంజెస్ లైఫ్లో జరిగే అవకాశాలు ఉన్నాయని నేను విన్నాను. సో అసలు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, అద్దాలు అండ్ మన ఫోటో ఇమేజెస్ గురించి పర్టికులర్గా ఈ వీడియోలో మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇంట్లో వస్తువుల విషయంలో సర్వసాధారణంగా మీ ఇంట్లో ఏ వస్తువు అయినా కానీ జోన్స్ ఆధారంగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా అద్దాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు అద్దాలు సర్వసాధారణంగా ఎక్కడ ఉంటుంది, మనకి డ్రెస్సింగ్ రూమ్ లాగా మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకోవడము, లేకపోతే 2-3 బెడ్రూమ్స్ ఉంటే 2-3 బెడ్రూమ్స్లో మనం అద్దాలు పెట్టుకుంటారు. ఆ రూమ్లో ఉండేవాళ్ళు అద్దం చూసుకోవాలి. సర్వసాధారణంగా మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి, పడమర వైపు లేదా వాయువ్యం వైపు బెడ్రూమ్స్ ఉంటాయి. సర్వసాధారణంగా కొన్ని ఇళ్లలో ఈస్ట్లో కూడా ఉంటుంది. అయితే అద్దము శాస్త్రంలో ఏ దిశ ఏ షేప్లో ఉండే అద్దం పెట్టాలి అనేది కూడా చెప్పారు. ఓకే. ఉత్తర దిశలో ఉందనుకోండి ఇల్లు, ఉదాహరణకి ఇల్లు మొత్తం ఒక హౌస్ ఉంది, ఆ హౌస్లో ఉత్తరంలో ఒక బెడ్రూమ్ ఉంది అనుకోండి ఉదాహరణకి, వాయువ్యంలో బెడ్రూమ్ ఉంది, ఉత్తరం వాయువ్యం వైపు ఉంది బెడ్రూమ్. అక్కడ మీరు పొరపాటును కూడా ఆ ఉత్తరంలో పడమర వాయువ్యంలో అద్దం పెట్టకూడదు. ఓకే. అంటే ఉదాహరణకి ఇది ఒక ఉత్తరంలో వాయువ్యంలో ఉండే రూమ్ అనుకోండి, ఇది వాయువ్యం, ఇది ఉత్తరం. ఈ వాయువ్యానికి పడమరకి మధ్య భాగాన్ని పడమర వాయువ్యం అంటారు. ఓకే. అక్కడ పెడితే ఎందుకు పెట్టకూడదు అంటారు అంటే, దాన్ని డిప్రెషన్ జోన్ అంటారు. అద్దానికి ఉండే శక్తి ఏమిటంటే ఆ జోన్ని పెంచుతుంది అద్దం. మీరు చూడండి, ఈ లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇమాజినేషన్లో ఎప్పుడైతే ఆ జోన్ పెరిగిందో డిప్రెషన్ పెరుగుతుంది ఆ ఇంట్లో నివసించే వారికి. ఓకే. మరి అక్కడ ఎక్కడ పెట్టాలి అక్కడ అంటే, ఆ వాయువ్య రూమ్లో మీరు ఉత్తరం గోడకి కొంచెం ఈశాన్యం వైపు గుండ్రంది కానీ కోడిగుడ్డ ఆకారంది కానీ అద్దం పెట్టచ్చు అని చెప్పింది శాస్త్రం. అప్పుడేమిటి, ఉత్తరం పెరిగితే మంచిది. ఉత్తరం ఏంటి, కుబేర స్థానం, బుధ స్థానము. అంటే మీ ఆలోచనలు చక్కగా అలర్ట్గా ఉంటాయి. అలాగే కుబేర స్థానం కాబట్టి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అది కూడా ఉత్తరంలో వైట్ కలర్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇది వాల్కి, ఇది మొత్తం ఇంటికి ఉత్తరంలో వాల్కి మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. ఉత్తరంలో వైట్ కలర్ ఉంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్కి, రెడ్ ఆర్ ఎల్లో కలర్స్ ఉన్నప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్కి చాలా తేడా ఉంటుంది. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. వైట్ కలర్ ఉంటే మంచి గ్రోత్ ఉంటుంది, ఎల్లో రెడ్ పింక్ కలర్స్ ఉంటే చాలా డౌన్ఫాల్ ఉంటుంది. ఎందుకంటే ఎల్లో ఈజ్ ది ఎర్త్ ఎలిమెంట్, రెడ్ ఆర్ పింక్ ఈజ్ ది ఫైరీ ఎలిమెంట్స్. అదేమో జలతత్వం ఉత్తరం. జలతత్వానికి అగ్నితత్వానికి సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. అట్లా ఇక రెండవది కనుక తీసుకుంటే, ఇప్పుడు మీకు ఇందాక అడిగారు ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఎక్కడ పెట్టచ్చు అని. తూర్పుకి ఈశాన్యానికి మధ్య భాగంలో పెట్టింది శాస్త్రం, లేదా ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చు. అందులో ఫొటోస్ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మనం హ్యాపీ మూమెంట్స్తో ఉండే ఫొటోస్, కొన్నేమో మన పెద్దవాళ్ళు గతించిన వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. అవి మళ్ళీ మీరు తూర్పు ఉత్తరాల్లో పెట్టకూడదు. ఓకే. వాటిని నైరుతిలో పెట్టమని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే నైరుతిని కూడా 2 భాగాలు చేస్తే పడమర వైపు వచ్చే నైరుతి. ఎందుకు అంటే అక్కడ మీకు పితృ అనే పదం ఒకటి ఉంటుంది. వాస్తు అంటే ఏదో కేవలం గోడలు ఏదో కట్టేసాము, ఇక్కడ కూలగొట్టేసాము, అక్కడ తీసేయండి కాదు. బ్రహ్మస్థానం నుంచి, బ్రహ్మ దగ్గర నుంచి మీకు అన్ని దేవతలు ఇంట్లో ఉంటారు. ఏ జోన్లో ఏ దేవత వచ్చింది, ఆ దేవతా స్వరూపానికి సెట్ అయ్యే ఎలిమెంట్ సంబంధంగా వస్తూ ఉంటుంది. మీరు అట్లా ఎప్పుడైనా మార్చుకున్నారనుకోండి, ఇంట్లో కరెక్ట్గా తీసుకొని, మీ ఫలితం మీరు స్పష్టంగా చూస్తారు, ఖచ్చితంగా చూడగలుగుతారు. రిజల్ట్ చాలా బాగుంటుంది రిజల్ట్. ఓకే. అట్లా ఈ ఫొటోస్ అనేటువంటివి ఇంట్లో, ఇప్పుడు కొంతమంది చూడండి ఇళ్లలో, ఏమంటే మేము ఇంట్లో ఉన్నాం కానీ మాకు ఆనందం లేదండి అంటూ ఉంటారు. ఎందుకు ఆనందం లేదు అంటే, వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ అన్నీ వెళ్ళి డిప్రెషన్ జోన్లోనో వేస్టేజ్ జోన్లోనో వెళ్ళిపడ్డాయి ఫొటోస్ అన్నీ. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పాతకాలంలో చూస్తే కనుక కొంతమంది అతను ఫోటో తీసుకురండి అంటారు, ఫోటో మీద ఏదో చేస్తారు,
ఒక ప్రయోగం లాగా. ఓకే గురుగారు. అంటే ఏమిటి, ఫోటో కూడా మన సంబంధం ఉంటుంది, అర్థమైందా మీకు? అలాగే ఇంట్లో డిప్రెషన్ జోన్లోనో అంటే ఏదైనా నెగిటివ్ పవర్ ఏదైనా ఎవరికైనా చేయాలంటే వాళ్ళ వస్తువులేవో లేకపోతే వాళ్ళ ఫోటో అదే తీసుకురమ్మంటారు. అంటే ఆ ఫోటోకి ప్రయోగం చేస్తున్నప్పుడు అది ఎఫెక్ట్ పడుతున్నప్పుడు దీనికి కూడా పడుతుంది అంటారు. పడుతుంది. పర్ఫెక్ట్ గా మీరు అర్థం చేసుకున్నారు, పాయింట్ క్యాచ్ చేశారు స్పీడ్ గా. అంతే కదా గురుగారు. ఆ దిశగా అసలు నేను నిజంగా ఈ ఫోటోలు చేంజ్ చేసి ఇక్కడ పెడితే ఏముంటది రవ్వయ్య అనుకుంటాం కానీ మరి ఆ ఫోటోలకే అట్లా అంత పవర్ ఇచ్చి అతని కాలు చేతులు అలా డిఫరెంట్గా మనం చూస్తూ ఉంటాం పడిపోయేలా అలా చేస్తున్నప్పుడు దిస్ ఆల్సో ఎఫెక్ట్స్ మనం నమ్మాలి. ఎందుకంటే నేను మీకు ఫోటోకి మన వస్త్రాలు కూడా సంబంధం ఉంటున్నాం. అందుకే నేను ఏం చెప్తానంటే పిల్లల బట్టలు కొంతమంది బయట వాళ్ళకి ఇచ్చేస్తుంటారు చూసారు, ఖచ్చితంగా మీరు ఆ బట్టల్ని తడిపి ఉప్పు నీళ్ళలో ముంచి తీసి తడిపి ఇవ్వండి అంట. ఎందుకంటే వాళ్ళు వాడిని అలాగే ఇచ్చేస్తే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ కనెక్ట్ అవుతుంది అక్కడ, ఈ వస్త్రానికి సంబంధం ఉంటుంది. మీరు ఉప్పు నీళ్ళల్లో జాడించేసి తర్వాత తడిపిచ్చేసారనుకోండి ఆ ఆరా కనెక్టివిటీ పోతుంది. ఎందుకంటే ఒక హోమియోపతి డాక్టర్ గారు అతను మెడిసిన్ మీద కూడా వస్త్రానికి మెడిసిన్కి ఉండే దాని మీద ఒక ప్రయోగం చేసి ఆయన సక్సెస్ కూడా అయ్యాడు. అంటే వస్త్రానికి అంత సంబంధం ఉంటుంది, మన వస్త్రము మన ఫొటోస్కి చాలా సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మన బట్టలు బయట ఎక్కడైనా ఇచ్చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఒకటి. అట్లాగే ఈ మిర్రర్స్లో మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక మిర్రర్ పెట్టుకుంటాం కదా. ఆ మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్ పెట్టుకునేటప్పుడు అక్కడ ఏదైనా వేస్టేజ్ జోన్ వస్తుందా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్లో మీకు దక్షిణ నైరుతి వస్తుంది కొంతవరకు, దక్షిణ నైరుతిలో తెలియ కొంతమంది అద్దం పెట్టుకుంటారు, దక్షిణ నైరుతిలో రాకుండా అద్దం పెట్టుకోవాలి. అక్కడ తెలియక అక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది, వేస్టేజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలంటే గురుగారు ఏదైతే మనం ఎక్స్టెండ్ చేయాలి, ఎలాబరేట్ చేయాలి, కొంచెం పెద్దగా చూడాలి, మ్యాగ్నిఫైడ్ లో చూడాలి అనుకున్న చోట మిర్రర్ పెట్టుకోవాలి. ఏదైతే తగ్గించాలి మనకు నెగిటివ్ జోన్ లో ఉంటుంది అక్కడ అస్సలు పెట్టకూడదు. బండ గుర్తుగా గుర్తుపెట్టుకోవాలంటే. సో ఫొటోస్ కి గురుగారు అట్లాగే చెప్పాలి. ఫొటోస్ మీరు ఒకవేళ నైరుతి బెడ్రూమ్ లో పెట్టుకోవాలి, ఉత్తరం కూడా పెట్టుకోవచ్చు ఓకే కావాలంటే. హాల్స్లో అయితే ఇప్పుడు లివింగ్ రూమ్స్ హాల్స్ అన్నీ ఈస్ట్లోనే ఉంటాయి, ఈస్ట్లో పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఈస్ట్ వాళ్ళకి పెట్టుకోవచ్చు, నార్త్ వాళ్ళకి పెట్టుకోవచ్చు. కానీ గతించిన వాళ్ళు మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా నైరుతిని 2 భాగాలు చేస్తే పడమర నైరుతి వచ్చే భాగంలో పెట్టుకోవాలి. కొంతమంది దేవుడి గదిలో కూడా పెట్టుకుంటుంటారు గురుగారు. పెట్టకూడదమ్మా, దేవుడి గదిలో అసలు పితృదేవతా స్థానం కాదు అది. ఇప్పుడు దేవతా ఫోటోలు కూడా నైరుతిలో పెట్టకూడదు. ఎందుకు అంటే దీనికి ఏమిటంటే ప్రామాణికం ఎందుకు చెప్పగలరు ఇలాగా అంటే, నైరుతిలో దితి అదితి అనే దేవతలు ఉంటారమ్మా. దితి అదితి కశ్యప ప్రజాపతి యొక్క భార్యల పేర్లు అవి, మీరు వినే ఉంటారు దితి అదితి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు ఈశాన్య దేవతా గృహ ఈశాన్యంలో ఎందుకు కట్టమన్నారు పూజ గది అంటే, ఆ దేవతలకు ఉండే లక్షణం ఏంటంటే, మీరు పూజ గదిలో కూర్చున్నారు, మీకు ఏవో ఆలోచనలు ఉంటాయి, ఏదో స్ట్రగుల్ ఉంటుంది, ఒక మంచి ఆలోచన, ఇవన్నీ మీకు మీ ఆలోచనలు ఈశ్వరుడితో కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయినప్పుడు మీకు వచ్చే థాట్ ఏదైతే ఉంటుందో పూజ గదిలో ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ థాట్ అవుతుంది. ద్వితీయ దితికి ఉండే లక్షణం ఏం చెప్పారంటే విశ్వకర్మ ప్రకాశికాలో, అవి మీ ఆలోచనల్ని ఈశ్వరుడితో కనెక్ట్ చేస్తాయి, అందుకే ఈశాన్యంలో దేవతాగృహం కట్టుకో అని చెప్పారు. మరి ఇక్కడేమో ఇవి కనెక్ట్ చేస్తాయి. నైరుతిలో పితృపదం ఉంటుంది, అందుకే మీకు అక్కడ పితృదేవతల ఫోటోలు పెట్టుకోమంటారు. పితృదేవతలు అంటే ఇన్ సెన్స్ మన తాతలో ముత్తాతలో చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే మనకి పూర్వం నైరుతిలో చీకటి గద ఒకటి కట్టేవారు ప్రత్యేకంగా. ఎందుకు అంటే పితృదేవతలు వచ్చి మనకు అనుగ్రహించడానికి చీకటి ఉండాలి అక్కడ, డార్క్ రూమ్ అనుకున్నారు. అందుకే నైరుతి గదిలో కూడా నార్మల్గా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో కూడా నైరుతి గదిలో మ్యాక్సిమం చీకటిగా ఉంచండి, ఎక్కువ కిటికీలు తలుపులు తెరవకండి అని చెప్తుంటాం వాస్తులో. మళ్ళీ మీరు ఈస్ట్లోనో ఈశాన్యంలోనో ఉత్తరంలో బాగా వెళ్తురు ఉండాలి, దేవతా స్థలాలన్నీ బాగా వెళ్తురు ఉండాలి, పితృదేవతా స్థలాలన్నీ చీకటిగా ఉండాలి. అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి. మనకి ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ అనో లేకపోతే ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనల్ని రక్షించేది పితృదేవతలు. అందుకే పితృదేవతలకు స్వయం పాకం ఇవ్వండి, వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఏదైనా మంచి పనులు చేయండి. ఇప్పుడు పితృదేవతల అనుగ్రహం కలగడానికి మీరు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, చలివేంద్రాలు నిర్మించిన పక్షులకి మీరు వాటర్ పెట్టిన పితృదేవతలకి మంచి ఇది జరుగుతుంది, వాళ్ళ అనుగ్రహం ఉంటుంది మనకి. ఓకే గురుగారు, ఇప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ మనం పెట్టుకుంటూ ఉంటాము, అందులో 2 3 ఒకరు చనిపోతూ ఉంటారు కదా, మరి అప్పుడు ఆ ఫోటో పర్లేదు అలా ఉండొచ్చు.
కానీ సెపరేట్గా ఒక పెద్ద ఫోటో మాత్రం పెట్టద్దు. గ్రూప్లో ఉన్నారు, నో ప్రాబ్లం, ఓకే, నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.